అంబేద్కర్ గారి ఆలోచన విధానం. కానీ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, చర్చ మొదల్లోనే మేము ఇంత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఏమైంది, అందరూ శాకాహారులే, రొయ్యల ముళ్ళు ఎడవాయన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర బీసీలకు అందరికీ గుర్తొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేమంతా ఈ భారతదేశం బాగుండాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య రావాలని, మేమంతా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వారసులం. కానీ పరిస్థితి ఏమైందంటే మాకే విద్య దొరికేటటువంటి పరిస్థితి ఈ రోజులలో కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలు యంత్రాలు లేనటువంటి సమయంలో ఏ రకంగా యంత్రాలై ఈ సమాజానికి సేవ చేసిండ్రో మీరొక్కసారి సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. మనం వేసుకున్నటువంటి బట్టలు నా పద్మశాలి సోదరుడు తయారు చేసి మనకిచ్చాడు. నా పద్మశాలి సోదరుడు తయారు చేసినటువంటి బట్టలను నా దర్జీ కుట్టి మనకిస్తున్నాడు. నా దర్జీ కుట్టి ఇచ్చినటువంటి బట్టలను నా రజక సోదరుడు మల్లె పువ్వు తీరు తెల్లగా ఉతికి గంజేసి ఇస్తిరి చేసి మనకిస్తున్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలు వేసుకొని అందంగా తయారై మనమంతా అసెంబ్లీకి వస్తున్నాం. నా విశ్వకర్మలు పడుతున్నటువంటి శ్రమ మీకు ప్రత్యేకంగా తెలుసు. మనిషి జీవితానికి బీసీల వృత్తికి ఏ రకమైనటువంటి అనుబంధం ఉన్నదో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష. నా నాయి బ్రాహ్మణ సోదరుడు గడ్డం తీసి క్షవరం చేస్తే మనమంతా ఇంత అందంగా కనిపిస్తున్నాం అధ్యక్ష. నేనెందుకు మా బీసీలు యంత్రాలై సమాజం కొరకు పనిచేస్తున్నారో చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఇవే కాదు అధ్యక్ష, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా నా బీసీ సోదరులే కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అధ్యక్ష. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ చెప్తాడు మీరు చేపలు తింటేనే ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారని. ఆ చేపలు తీసుకురావాలా, ప్రాణాలకు తెగించి వాగుళ్ళల్లో చెర్లల్లో ఆ చేపలు పట్టేటప్పుడు నా గంగపుత్ర సోదరుల, ముద్రా సోదరుల ప్రాణాలు కూడా పోయినాయి. కానీ వాళ్ళు మాత్రం చేపలు పట్టి తీసుకొచ్చి మనం ఆరోగ్యంగా ఉండడానికి తినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. 100 సంవత్సరాల నుండి నా కుమ్మరి సోదరులు కుండలు తయారు చేసి మట్టి పాత్రలు ఇచ్చి, ఆ రోజు మిగతా పాత్రలు లేనటువంటి సమయంలో మట్టి పాత్రలు ఇచ్చి, చల్లటి నీళ్ళ రంజన్లు ఇచ్చి, చివరికి మనిషి అంత్యక్రియలలో కుమ్మరి కుండ లేకుంటే మనిషి దహన సంస్కారాలు కూడా కావు అధ్యక్ష. ఈ ఉదాహరణలు బీసీలు ఈ సమాజానికి తాము కరిగిపోయి సమాజానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అధ్యక్ష. నూనె గింజల గానుగకు నా గాన్ల సోదరులు కావాలి, వ్యవసాయ పనిముట్లు కావాలంటే నా వడ్రంగి కావాలా, నా పలుగు పార కావాలంటే కమ్మరోళ్ళు కావాలా, నగల తయారీకి స్వర్ణకారుడు కావాలా, క్యాన్సర్ అటువంటి రోగం నుండి కూడా కాపాడే ఔషధం లాంటి కళ్ళు కావాలంటే నా గీత కార్మికుడు అయినటువంటి గౌడన్న కావాలా, చివరికి సంతోషంలో ఆరోగ్యంకో నీకు మటన్ దావత్ కావాలంటే నా ఆరే కటికలు కావాలి. మంచి పంటలు వండించి అన్ని రకాలుగా మంది బాగుండాలంటే నా మున్నూరు కాపు సోదరులు కావాలా, పాలు పెరుగు కావాలంటే నా యాదవులు కావాలా. అధ్యక్ష, మనం కూర్చున్నటువంటి అసెంబ్లీని చెమటోర్చి కట్టిన నా ఉప్పరోళ్ళు అసెంబ్లీని కట్టడానికి రాళ్ళు కొట్టిండ్రు. నా ఒడ్డెర సోదరులు
ఈ అసెంబ్లీకి రాళ్లు మోసిండ్రు. మనం కూర్చున్నటువంటి కుర్చీలను నా వడ్ల సోదరులైనటువంటి కార్పెంటర్లు ఇంత అందంగా ఈ కుర్చీలను మన కొరకు ఇచ్చిండ్రు. మరి ఇన్ని సేవలు చేసినటువంటి ఈ బీసీల అధ్యక్ష ఈ అసెంబ్లీలో కనిపిస్తున్నారా? ఉదయం లేచి నుండి మనిషి రాత్రి నిద్రపోయే వరకు బీసీలు ఈ సమాజంలో ఎంత గొప్పగా సమాజానికి పనిచేస్తున్నారో అంత గొప్పగా పనిచేసినా మరి ఎక్కడికైతే వచ్చి వాళ్ళ అవకాశాల గురించి అడుక్కోవాలనో లేదా మాట్లాడాలనో ఆ అవకాశం మాత్రం ఈ బీసీ సమాజానికి వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎవరినో ఎక్కువ విమర్శించాలని ఈ మాటలు చెప్తలేను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, వీళ్ళు 1,50,000 కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మేము, ఎందుకంటే మా వాటా మేము అడుగుతున్నప్పుడు మాకెంత బాకీ పడ్డదో ఈ విషయం కూడా మేము చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అప్పు చేసినప్పుడు 7 లక్షల కోట్ల అప్పు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే 4,20,000 కోట్లు 10 సంవత్సరాలలో మా బీసీల నెత్తి మీద పెట్టిండ్రు. మరి ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి 15 నెలల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా చేసినటువంటి సరాసరి యావరేజ్ని చూస్తే వీళ్ళు 6 లక్షల కోట్లు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చేస్తలేరు అధ్యక్ష, నెలకు 10,000 కోట్లు చేస్తారు ఇప్పటి లెక్క ప్రకారం. ముందు పెరుగుతుందో లేదో తెలియదు కానీ అంటే వీళ్ళు 6 లక్షల కోట్లు. అంటే వీళ్ళు చేసేటటువంటి అప్పు ప్రకారం మాకెంత మా నెత్తి మీద బాకీ పడుతుందంటే 3,60,000 కోట్లు బీసీల మీద బాకీలు పడతాయి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళేమో 7 లక్షల కోట్లు చేశా, వీళ్ళేమో 6 లక్షల కోట్లు చేశా, ఇద్దరిని కలిపితే 13 లక్షల కోట్ల అప్పాయా. కానీ మా పేరు మీద అప్పు ఏ రకంగానైతే మాకు ఇచ్చిండ్రో మరి కేటాయింపులు కూడా మాకు అట్లనే ఉండాలి కదా అధ్యక్ష. దాదాపు ఈ రాష్ట్రంలో 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరకలేదు అధ్యక్ష. ఒక పక్కకేమో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్ ఇంకొక 3-4 ఏళ్ల తర్వాత అన్ని కలుపుకుంటే 11 లక్షల కోట్ల అప్పు. పోరి ఈ 8.5 లక్షల కోట్ల అప్పు గురించే చర్చ చేసుకుందాం. మాకు వచ్చినటువంటి వాటా మీద కూడా చర్చ జరగాలి కదా అధ్యక్ష. తీసుకొచ్చినటువంటి అప్పులో మేము కూడా భాగస్వామ్యం కదా అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నటువంటి దాంట్లో 60% మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా అధ్యక్ష. నేనెందుకు పెద్దలకి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి బీసీలకు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని మాత్రం ఈ విషయాలు చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం, మీకు ఏం కావాలా? వార్డు మెంబర్లు తొందరగా రెడీ గారి, మీరు వార్డు మెంబర్లు కావాలా, మీరు సర్పంచ్లు కావాలా, మీరు ఎంపీటీసీలు కావాలా, మీరు జడ్పీటీసీలు కావాలా? మేము ఏమనుకుంటున్నాం అధ్యక్ష అంటే మేము గివ్వే కావాలి, సర్పంచ్లు కావాలా, మీరు తొందరగా వార్డు మెంబర్లు కావాలా, మీరు ఎక్కడ దొరంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలు అయితే సరిపోవు అధ్యక్ష. ఈ సభలో కూడా కావాలా, ఈ సభలో కూడా కావాలా అధ్యక్ష. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా అధ్యక్ష, మీకు ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. అన్నా నేను ఏమి అన్నా నేను మిమ్మల్ని ఒక మాట అంటలేను అన్నా, మిమ్మల్ని ఒక మాట అంటలేను, నేనేమి నేనేం అన్నా మిమ్మల్ని. మీరు చేసే అధ్యక్ష, భారతదేశంలో పాలించినటువంటి ప్రధానమంత్రులు ఇన్ని సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో మోడీ గారు 130 లక్షల అప్పు వచ్చిండు అధ్యక్ష. మరి దీనికి మా శంకరన్న గారు ఏ సమాధానం చెప్తారు? మీరు బీసీల గురించి మాట్లాడమంటే మోడీ గురించి మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పు చేస్తే భారతదేశానికి ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తుంది మోడీ గారు.
ఇలా మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. మా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడో యాత్ర ద్వారా కులగణన చేస్తే భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి ఇలా భారతదేశంలో కనుక రాహుల్ గాంధీ గారు ప్రాధాన్యత ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది అధ్యక్ష. మరి అలా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ వైపు ఉండి బీసీల కోసం కులగణన చేసి బీసీ బిల్లు పెడితే మీరు బీసీలకు మద్దతు ఇచ్చేది పోయి మోడీ గారి గురించి ఎట్లా చెప్తారు అధ్యక్ష? మీరు బీసీగా మాకు మద్దతు ఇవ్వరు అధ్యక్ష. గత 10 ఏళ్లలో బీసీలను అణగదొక్కిరు. మీ గుజరాత్ మోడల్ అంటారు, ఇలా తెలంగాణను భారతదేశంలో మోడల్ తీసుకుంటారు అధ్యక్ష. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇవాళ మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇవాళ బీసీ డిక్లరేషన్ మీద మీరు క్లారిటీ ఇచ్చి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను మిమ్మల్ని విమర్శిస్తలేను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో లేదు ఈ బిల్లు మీద ఈ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి 2 రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం గురించే చెప్తున్నా. నేను బాగా చెప్తున్నా అధ్యక్ష. రాజకీయాల్లో కాదు అధ్యక్ష. పెద్దలు గంగుల కమలాకర్ గారు కొన్ని టెక్నికల్ విషయాలు మాట్లాడారు. అంటే మిగతా రాజకీయ భేషజాలకు పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కేవలం విద్య కొరకే ఇస్తున్నామని ఆ రోజు అన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా కోర్టుకెళ్ళి లేదు ఒకసారి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మేము అన్నిట్లో వస్తాం, విద్య కొరకు అంటే కుదరది అని అంటే ముస్లింలు రాజకీయ పరంగా అన్ని రకాలైనటువంటి దాంట్లో ఎంటర్ అయిన తర్వాత హైకోర్టు కొట్టేసినాక ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉన్నప్పుడు మరి ఇటువంటి చర్యలు మనం తీసుకుంటున్నప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ప్రభుత్వం సరి అయినటువంటి దృష్టి పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నా. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని హైకోర్టు కేసు క్లియర్గా కొట్టేసింది. సుప్రీంకోర్టులో స్టే మాత్రమే ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ 42లో వాళ్లకు 10 పోయిన తర్వాత ఉన్నటువంటి 32లో 27 ఉండే మిగిలిన 5 వస్తాయో లేదో ఈ విషయాల మీద నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు టెక్నికల్గా కూడా అన్ని విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు పోవాలని మాత్రమే చెప్తున్నా అధ్యక్ష. రాజకీయాల్లో మాత్రమే కాదు అధ్యక్ష మా బాధలు. ఈ రాష్ట్రంలో దాదాపు 65% బీసీ న్యాయవాదులు ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు అడ్వకేట్ జనరల్గా గారు అధ్యక్ష. ఇంత గొప్ప న్యాయవాదులు ఉన్నారంటే అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులు ఉంటారు. ఎవరికి అడ్వకేట్ జనరల్గా అవకాశాలు రావు. హైకోర్టులో ఒకసారి అవకాశం వచ్చింది. హైకోర్టుగా జీపీలు రారు, హైకోర్టులో పీపీలు రారు. ఏ పీపీలు రారు, జిల్లా కోర్టులో జీపీలు ఉండరు, జిల్లా కోర్టులలో పీపీలు ఉండరు. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే ఇదైతే పోవాలా, షెడ్యూల్ 9లో రావాలా, ఇది కొంత తర్వాత దీని సంగతి ఏందనేది మళ్ళీ చూద్దాం. కానీ మీ పరిధిలో ఉన్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి అమలు చేయండి. హైకోర్టులో ప్రభుత్వం నింపేటటువంటి ప్రతి విషయంలో అది హైకోర్టులో జీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, చివరి అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఏ జిల్లా కోర్టులలో కావచ్చు, ప్రతి విషయంలో ఈ రేషు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా, ఆదేశాలు ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటేనే దీంట్లో మీకు చిత్తశుద్ధి ఉన్నదని బీసీలు గుర్తించగలుగుతారనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. చివరికి అధ్యక్ష నేను ఈ మాట మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తున్నా. నేను ఈ మాట మాట్లాడచ్చో తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తా ఉన్నా. చివరికి ఈ రాష్ట్రం నుండి అడ్వకేట్లని ఏదైతే హైకోర్టు జడ్జీలుగా కొలీజియంకు సిఫారసు చేసే దాంట్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏ సంస్థలైతే, ఏ కుర్చీలైతే నలుగురికి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుందో ఆ కుర్చీలు బీసీలకు దూరంగా ఉంటున్నాయి. ఆ కుర్చీలు బీసీలకు
దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పుడే బీసీలు మిమ్మల్ని నమ్మగలుగుతారన్న విషయాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా అంటే బీసీ కామారెడ్డి ఎజెండా నేను అనుకున్నా ఏమన్నా కానీ 10 ఏళ్ళు పరేషాన్ ఉంటే టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 20,000 కేటాయించాలంటే నా జిల్లాకు దాదాపు ఒక 700-800 కోట్లు వస్తాయి అనుకున్నా అన్న. నేను ఏమంటలేనే అధ్యక్ష, నేను ఉదయం మీరు ఉన్నప్పుడు కూడా కోరినా అధ్యక్ష, మీరు ఇంతకుముందు సభ్యులు మాట్లాడితే కూడా నేను ఒకటే కోరినా, తెలంగాణ అంతా ఒక గొంతుగా ఢిల్లీకి పోవాలి. అందులో ఢిల్లీలో అధికారంలో పార్టీ వాళ్ళు మీరు ఈ కామారెడ్డి డిక్లరేషను ఇతరత్ర అంశాలు బీసీలకు న్యాయవాదులకు ఏం కావాలి, జడ్జిలకు ఏం కావాలి, ఇంకా కాంట్రాక్టులలో అన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు గౌరవ చర్చ పెట్టండి. దానికి సంబంధించి మనం బీసీలకు సంబంధించి ఒక ఈ చట్టానికి సంబంధించినటువంటి ఒక రిజల్యూషన్స్ చట్టము సంబంధించినటువంటి ఏకగ్రీవమై ఢిల్లీకి వెళ్ళిపోతే మీరే దానికి సంబంధించిన రేపు పొద్దున సంధానకర్తలు. ఇప్పుడే బీఆర్ఎస్ చెప్పింది, మేము బేషరతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ మేము ఢిల్లీకి వస్తాం, దీక్ష చేస్తామంటారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరు సమన్వయం చేసి ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఎట్లయితే 50% క్యాబ్ దాటి ఈడబ్ల్యూఎస్కు మీరు ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసినారో అట్లా చేయడానికి మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించే దిశగా తీసుకోపోరు. కానీ ఏమైంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, ఇదేమైంది, ఎందుకు సార్ లెక్కలు మనం ఇది పెట్టేటప్పుడు కూడా చర్చ చేసుకున్నాం. ఇవన్నీ దయచేసి నేను గౌరవ సభ్యునికి మళ్ళొకసారి వారు ఇంకా మళ్ళా మాట్లాడిన వాళ్ళంతా బలిగిన వర్గాల సభ్యులే. మనం ఊరికే దీనికి అంశం కొట్లాడుకునేది కాక రేపు ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య పెరగాలంటే కేంద్రమే చేయాలి కదా. మళ్ళీ స్థానిక సంస్థలు రావడానికి సంబంధించి మీరు అన్నారు వార్డు మెంబర్ల కోసం, అరే షురువాద్ ఎక్కడ ఒక కథం పడితే కదా 100 కథాలు జరిగేది. అందుకే నేను మరొకసారి గౌరవ సభ్యుని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఈ దీనికి పరిమితమై ఒక గొంతుగా కేంద్రం ఓహో వీళ్ళంతా శాసనసభలో తమిళనాడు లాగా వీళ్ళు కూడా తెలంగాణ జై తెలంగాణ ఐక్యమైంది అనేటువంటి నినాదం వచ్చే విధంగా స్ఫూర్తినిచ్చి స్పిరిట్ ఆఫ్ ఈ యొక్క సాధన కొరకు సంబంధించి రావాలని నేను మరొకసారి గౌరవ సభ్యుని ఇతర వక్తలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి శంకర్ గారు. సార్ మా పార్టీ నేను ఒక్కడనే ఉన్నా, ఇద్దరికి అన్నారు, నేను ఒక్కడనే మాట్లాడుతున్నా. ఇప్పుడే మొదలైంది అధ్యక్ష నేనేమంటున్నానంటే మా బాధ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మేము ఏ రకంగా వెనుకబాటుతనం ఉన్నది, ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రాజకీయ పార్టీల విధానం ఒక్కసారి ఉదాహరణ చెప్తా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో 22 ఓట్లున్నాయి, కానీ 5 పదవులు ఉన్నాయి. 22 ఓట్లున్నాయి ఆ ఇంట్లో, కానీ 5 పదవులు ఉన్నాయి. 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎంపీ. అధ్యక్ష ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లో 11 ఓట్లున్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ నల్గొండ జిల్లాలో ఇంకో ఇల్లున్నది, 13 ఓట్లున్నాయి. ఆ ఇంట్లోనే 1 ఎమ్మెల్యే, 1 ఎంపీ ఉంటాడు. కానీ 2 కోట్ల పైబడి జనాభా తెలంగాణలో ఉంటే ఈ సభలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మాకేమన్నా ఎవరన్నా వచ్చి చేస్తామన్నప్పుడు కొంత ఆశ అనిపిస్తుంది అధ్యక్ష. ఎంబీసీ కార్పొరేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసిండ్రు. ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి 6,23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేటాయింపులు చేస్తే 319 కోట్లు 2014 నుంచి 2024 వరకు 10 నుంచి 11 అంటే 10 సంవత్సరాలు ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలకు కేవలం 10 సంవత్సరాలలో 6,000 కోట్ల రూపాయలు కేటాయించి 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే మేము ఎట్లా అభివృద్ధి చెందుతాం? ఈ విషయాన్ని సభ ఆలోచించాలని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఒక్క విషయం కాదు అధ్యక్ష, ఒక్క విషయం కాదు మాకు బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి. ఎంత నిర్లక్ష్యం అంటే
ఇది అసలు అంతే లేదు మాకు ఎట్లా వచ్చినాయో. అధ్యక్ష అధ్యక్ష నేను తప్పకుండా మాకు జరిగినటువంటి నిర్లక్ష్యం మీద మేము తప్పకుండా మాట్లాడతాం. మాకు ఎవరనేది సంబంధం లేదు, ఏ పార్టీ అనేది సంబంధం లేదు. బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద గౌరవ సభ్యుని ఆవేదన నాకు కూడా ఉంది అధ్యక్ష. ఆత్మగౌరవ భవనాలు లేదా ఇతరత్ర వారు చెప్తున్నట్టు అన్ని అంశాల మీద మా పార్టీకి మేము అసలు తెలంగాణ కాదు భారతదేశంలో బీసీలకు సంబంధించిన అంశం నివేదిక ఏదన్నా న్యాయం జరిగిందంటే ఛాంపియన్స్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇన్నిసార్లు నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎన్నంటే అట్లా చెప్తా. అధ్యక్ష గౌరవ సభ్యుని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఇలా ఢిల్లీ సింగిల్ వాయిస్ పోవాలి. దానికి సంబంధించి మీరు మేజర్ ఢిల్లీలో అధికారంలో పార్టీ ఇలా ఆత్మగౌరవ భవనాలు ఇతరత్ర అన్ని చర్చ చేసుకోవడానికి మరొకసారి సమయం తీసుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. ఇలా దయచేసి ఈ బిల్లుకు చర్చకు పరిమితమై మీరేమైనా ఇంకా సూచన చేయదలుచుకుంటే సంతోషంగా తీసుకుంటాం, అందరం కలిసిపోదాం. మీరు నాయకత్వం వహించండి, ఢిల్లీకి పోదాం. అంతేగాని దీనికి సంబంధించి వేరే డీవియేషన్స్ వద్దని మరొకసారి, ఎందుకంటే ఇంకా గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మీరు మీ యొక్క పెద్ద మనసుతో అందరు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి వారు దయచేసి కొంత డీవియేషన్ కాకుండా ఉండమని చెప్పమని కోరుతా ఉన్నాను. అధ్యక్ష నేను ఎక్కడ కూడా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, నేను డీవియేట్ అయ్యే ప్రయత్నం అంటే ఈ బిల్లు ఉద్దేశం ఏంటి అంటే భవిష్యత్తులో బీసీలకు మంచి జరగాలన్న ఉద్దేశం. గతంలో ఏ రకంగా ఇబ్బంది అయింది, గతంలో జరిగినటువంటి నష్టాలేమి, ఇవన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంటే మేము కేవలం బిల్లు పెట్టేసి వాళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష, వాళ్ళేం తక్కువ ఇచ్చారా కార్పొరేషన్లు, ఒక్కొక్క కులంకు ఒక్కొక్క కార్పొరేషన్లు ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష. నా ఆవేదన ఏంటి అంటే కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన మా బతుకులు మారాయి. కాగితాల మీద కార్పొరేషన్లు ఇచ్చడం కాదు, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరగాలన్నదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ నేనేమి వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడతలేను. ఈ సభలో మా ఆవేదన మా బాధ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకుంటే దాన్ని సహనంతో వినాల. ఒక మాట అంటే కాంగ్రెస్ పార్టీ లేవడం, ఇంకో మాట అంటే వెనక నుండి టిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే మా ఆవేదనని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష మీరు చేస్తున్నటువంటి పని గురించి, ఇదేదైతే బిల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష, ఈ ఒక్క రాష్ట్రాన్ని 33 జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి మీ పార్టీకే ఇంత ఆతృత ఉంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నలుగురికి మంచి చేయాలని ఎంత ఆతృత ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే మేము ఆ రకంగా చేయకుంటే ఈరోజు మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాకపోతుండే. మేమంత గొప్పగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన విధానాన్ని మేము అనుసరించి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాగలిగిండు. అధ్యక్ష మీకు ఒక విషయం చెప్తా, బిల్లుకు పరిమితం మాట్లాడండి. బిల్లుకి ఒక విషయం చెప్తా అధ్యక్ష, ఒక విషయం చెప్తా అధ్యక్ష ఒక విషయం చెప్తా. ప్రతిసారి ఏం మాట్లాడతారంటే అన్ని రాజకీయ పార్టీలు అధికారంకి వచ్చంటే మేము ఇచ్చేవాళ్ళం, సుప్రీంకోర్టు 50% దాటకన్నది కాబట్టి అదే పెద్ద మాకు సమస్య అయిందంటారు. ఏం చెప్పింది అధ్యక్ష సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రతి మాట కానంటే 50% దాటద్దు అన్నది, లేకుంటే మేము 70, 60, 80 అసలు ఎంత ఇచ్చేటోళ్ళం అంటే సుప్రీంకోర్టు చెప్పింది, మాకు అదే ఇబ్బంది వస్తున్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా అధ్యక్ష? సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఏంది అని అంటే, ఆ రోజు జరిగినటువంటి మొదటి కేసు జరిగినటువంటి మాటల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇందిరాసాయి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మధ్యన జరిగినటువంటి 92లో సహేతుకంగా ఉంటే ఎవరి జనాభా ఎంత ఉంటే మీరు చేసుకోవచ్చు, కానీ అడ్డగోలుగా 50% దాటి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండకూడదు అన్నారు.
సహేతుకంగా ఉన్నారు. బీసీలకు బాధలు ఉన్నాయి, వాళ్లకు రిజర్వేషన్లు పెంచి ఇవ్వకుంటే ప్రభుత్వ ఫలాలు వాళ్లకు అందవు అని మనము కోర్టుకు ఆ రోజేగిన నేను నిందలు వేయదలుచుకోలేదు. కానీ సుప్రీంకోర్టులో ఆ రోజే సరి అయిన రీతిలో వాదించి ఉంటే ఆ జడ్జిమెంట్ కూడా వచ్చి ఉండేది కాదు అని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను కూడా సుప్రీంకోర్టు ఒకరోజు ఒప్పుకోలేదు. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఒకరోజు ఒప్పుకోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో ఎస్సీలకు ఉన్నటువంటి బాధలని చెప్పగలిగినారు. దానిలో మీ పాత్ర ఉండినచ్చు, నేను లేదనా, మీ పాత్ర ఉండినచ్చు, నేను లేదనా, నేను లేదనా, నేను లేదనా, నేను లేదనా. ఆది శ్రీనివాసరావు. స్పీకర్ సార్, రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో, భారత్ జోడో యాత్రలో పేద బడుగు బలైన వర్గాలు కష్టాలు చూసిన తర్వాతనే ఈ బీసీ కులగణన జరిగితే తప్ప ఈ న్యాయం, వారు చెప్పిన సమస్యలన్నీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చిత్తశుద్ధితో దాన్ని ప్రవేశపెడితే దాని మీద ముఖ్యక్కడంటే చుట్టూ తిరిగి చూపిస్తున్నట్టు కేంద్రం దీన్ని ఆమోదపరచాల్సిన బాధ్యత తీసుకుంటుందా లేదా? రెండవది, వారి పార్టీ అధ్యక్షుడు ఏ సామాజిక వర్గం, వారి ఫ్లోర్ లీడర్ ఏ సామాజిక వర్గం, వారు అక్కడ డిమాండ్ చేయాల్సింది చేస్తున్నారు. అధ్యక్ష పాయల్ శంకర్ గారు ఉన్న ఒక్క బీసీ మరి వారికి ఫ్లోర్ లీడర్గా ప్రకటించాలని ఇప్పుడు అడిగిరా అధ్యక్ష? కేంద్రంలో మోడీ గారు ఒక బీసీ నాయకుడు అని చెప్పుకుంటారు అధ్యక్ష. బీసీ సమస్య మీద మీరు స్పష్టత, బీసీ సీఎం అని ఏమనండి. అదేవిధంగా ఈ సమస్యలన్నిటికీ సర్వరోగ నివారణి పారాసిటమాల్, అట్లే ఈ బీసీల సమస్యలు, బడుగు బలైన వర్గాల సమస్యలన్నిటికీ పరిష్కారం కులగణన. అది రాహుల్ గాంధీ గారి స్పష్టంగా పదే పదే చెప్పడం జరిగింది. దాని మీద కేంద్రం మన తెలంగాణ రోల్ మోడల్గా తీసుకున్న తర్వాత కేంద్రం దాని మీద స్పష్టత మీరు తీసుకుంటున్నారా లేదా? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ పార్లమెంట్ సభలో మీరు ప్రస్తావించబోతున్నారా లేదా? దాని మీద స్పష్టత చెప్పాల్సింది పోయి మనం చెప్పుకుంటే ఏమొస్తుంది అధ్యక్ష? బూడిద సన్యాసి రాసుకుంటే బూడిద అన్నట్టు మన కష్టాలు పోవాలనే కదా ఇదంతా. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇంత షార్ట్ పీరియడ్లో మరి దాన్ని పార్లమెంట్లో పెట్టాలనే కదా దీని ఉద్దేశం. వాటి మీద కొంచెం సబ్జెక్ట్ మీద డిబేట్ కాకుండా మాట్లాడండి శంకర్ గారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్పినంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బూచీగా చూయించి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా కరాఖండిగా ఎక్కడ కూడా కుదరదనలేదు. మీరు న్యాయబద్ధంగా శాస్త్రీయంగా చేసుకుంటే ఇబ్బంది లేదన్న మాట వాస్తవం. అది మాటతో ఎవరు చెప్పరు. అయితే అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ మీద కూడా సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత సరే మీరు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ అడ్వకేట్లను పెట్టిండ్రా, ఇంకేం చేసిండ్రా, కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిందా, రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. చివరికి సుప్రీంకోర్టుని కన్విన్స్ చేయగలిగినాము. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అధ్యక్ష ఇంకోటి, అధ్యక్ష అన్న నీకు దండం పెడితే ఆగే, నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడన్నా. అధ్యక్ష కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, నేనేమన్నంటే మా పొన్నం ప్రభాకర్ అన్న ఏమంటాడంటే వేరే ఏమీ మాట్లాడకుండ్రి, మీరు దీని మీద మాట్లాడేసి వెళ్ళిపోండ్రి అని అన్న మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అధ్యక్ష, మాకు జరిగినటువంటి బాధలు మీకు తెలవాలి కదా. మీకు తెలుస్తేనే కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీలు కూడా ఒకసారి ఈ జరుగుతున్నటువంటి బాధలన్నీ కూడా చూడాలి కదా. సుప్రీంకోర్టు పదే సుప్రీంకోర్టు అని చెప్పి తప్పించుకోవద్దు అని మాట్లాడుతున్నా. చివరికి ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మీరు ఏ రకంగానైతే రాజకీయాలు చేయొద్దు, నిష్పక్షపాతంగా దీంట్లో మీరు మద్దతు ఇచ్చేటట్టు మాటలు మాట్లాడాలని చెప్తారు. అధ్యక్ష, మీరు ఒకటి మనసులో ఆలోచిస్తున్నారు ఏమని, ఈడ తీర్మానం చేసి లేదా చట్టం చేసి పంపించేసి అయిపోతుందేమో, రోజు ఉదయం లేచంటే మిగతా వాళ్ళ మీద మనం మాట్లాడచ్చని మీరు ఆలోచన చేస్తుండొచ్చు.
అధ్యక్ష నేను ఒక విషయం చెప్తా పాయల్ శంకర్ గారు ఎప్పుడైనా కానీ ఒక మంచి పని చేసేటప్పుడు కొంత పాజిటివ్గా ఆలోచించి ముందుకు పోండి. మీరు కూడా ప్రతి విషయంలో కేవలం రాజకీయంగా ఆలోచిస్తే అది మంచిది కాదు. ఈరోజు ఒక రాజకీయ పార్టీ మీద మాట్లాడేటప్పుడు అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా మొదలు కాలేదు, ఇక్కడ చర్చనే నడుస్తున్నది. చర్చ ప్రారంభంలోనే మీరు ఇతరుల మీద నెపమేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? చర్చ ప్రారంభంలో పాజిటివ్గా ఉండాలా? చర్చ ప్రారంభంలో ఒక రాజకీయ పార్టీ మీద మీరు నిందేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అధ్యక్ష, ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ బీసీ రిజర్వేషన్కు కంక్లూడ్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి మేము ముందే చెప్పినాం, తప్పకుండా ఇది బీసీలకు న్యాయం జరగాల్సిందే. మేము దీనికి మద్దతు ఇస్తున్నాం. ఎక్కడా కూడా మేము మద్దతు ఇస్తలేము అనేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, మద్దతు ఇయ్యరని ఒక సభ్యుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అది ఎక్కడైనా మేము మాట్లాడే మా మాట బీసీలకు సంబంధించిన అంశం మేము మద్దతు ఇస్తున్నాం. మరి అదేవిధంగా మీరు ఈ బిల్లు మీద ఇంత ఆతృత మాట్లాడుతూ చాలా సంతోషం. మరి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నవి ఎందుకు ఇయ్యరు? ఇవి ఇయ్యండి కదా, ఈ చేతిలో ఉన్న ఇయ్యండి కదా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ చట్టం చేస్తున్నప్పుడు బీసీలకు రావాల్సిన అన్ని విషయాలు దాంట్లో పొందుపరుచుంది కదా. ఏం పోయేది ఉన్నది? పొందుపరిస్తే ఇలా మీరున్నారు, మీరు లేకపోయినా కూడా బీసీలకు అమలైతాయి కదా ఆ విషయాలు. అధ్యక్ష సార్, ఉదయం నుంచి నేను అదే ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చట్టము ఢిల్లీకి పంపాల్సిన చట్టం. ఇది స్థానికంగా అంశాలకు సంబంధించి మీకు రియలిస్టిక్గా బీసీలకు సంబంధించిన అంశం ఉంటే సపరేట్ సమయం తీసుకుందాము. దీనికి సంబంధించి పరిమితం నేను ఒకటే మళ్ళీ ఒక్క గొంతుగా మనం దీనికి సంబంధించి పోయే అవకాశం తీసుకుందాం. నేను మీరు వ్యతిరేకం అనలే, వినమ్రపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలను మద్దతు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. దీనికి సంబంధించిన మనం పోయి తమిళనాడును మోడల్గా తీసుకొని ఢిల్లీలో సాధించుకోవాలని చెప్తున్నాం. మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు కూడా ఎక్కడ కూడా ఇవ్వద్దు 50% దాటి అనలేదు. దానికి మనకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల జరిగినటువంటి ఈడబ్ల్యూఎస్ 50% దాటి 10% రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చారు. మనకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. కాబట్టి దానికి సంబంధించి ఎక్కడ కూడా మనం వేరే ఆలోచన చేస్తున్నాం, పాజిటివ్ ఆలోచన చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఢిల్లీకి వారు మాట్లాడేటప్పుడు చెప్తారు, తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రణాళికబద్ధ హోదాం. కానీ మీరు డీవియేట్ అయిపోయి ఎక్కడ వేరే సబ్జెక్ట్ అని ఇలా తీసుకొచ్చి రాజకీయంగా మాట్లాడితే డెఫినెట్లీ తర్వాత ఒక టైం తీసుకొని మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా మాట్లాడడానికి దయచేసి కోరుతారు. అక్బరుద్దీన్ ఓవైసీ సార్, రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓవైసీ. Honorable Speaker, sir. Sir, I take the opportunity to speak on the Telangana backward classes, scheduled class and scheduled tribe, reservation seats in education institution and appointment or post in the service under state bills 2025. At the outset, sir, I would like to compliment and congratulate the Congress government and the Chief Minister Janab Revant Reddy Saab for bringing forward his historical bill to raise the quantum of reservation for the BCs, SCs and STs, fulfilling the promise made by the Congress on the eve of the 2023 Assembly elections, sir. So the government has brought forth this bill based on the findings of the socio-economic, educational, employment, political and caste survey reports 2024, sir. Sir, I have spoken quite elaborately on the caste survey when the Assembly debated the statement tabled by the government on the 4th of February